ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. మరోవైపు నిజామాబాద్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను వామపక్షాలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాయి. కామారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా మద్యపాన నిషేధ దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాగే నిజామాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శిథిలావస్థ, కామారెడ్డి పోలీస్ కొత్త లోగో ఆవిష్కరణ, మొబైల్ రికవరీలో కామారెడ్డి మొదటి స్థానం, మోర్తాడ్లో యువకుడిపై దాడి వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. వెల్కమ్ టు మహా న్యూస్. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్టయితే, నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అలాగే సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు ఆహుతులందరినీ కూడా అల్లరించాయి. చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ఇటు విద్యతో పాటుగా యోగా ఇట్లాంటివి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలుగుతోందని చెప్పి సిపి తెలియజేశారు. అలాగే విద్యార్థులు చిన్న చిన్న పిల్లలందరూ కూడా యోగా విన్యాసాలను అందరినీ అబ్బురపరిచాయి. స్నేహ సొసైటీ ఏదైతే ఉందో, రూరల్ రీకన్స్ట్రక్షన్, ఈ స్నేహ సొసైటీలో మానసిక వికలాంగులు అంతా కూడా వాళ్ళు చేసిన ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఈ మానసిక వికలాంగులు కూడా ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసికంగా వాళ్ళ ధైర్యం నిండుతుందని చెప్పి అధికారులు వాళ్ళైతే తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ లో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వారు భారీ కేక్ ని కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బాణసంచ కాల్చి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని కొనియాడారు. రాహుల్ గాంధీ యొక్క కుటుంబం వారి నేపథ్యాన్ని సందర్భంగా నేతలంతా నెమరు వేసుకున్నారు. రాహుల్ గాంధీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులంతా అన్నారు. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని ఖండించాయి వామపక్ష నాయకులు, వామపక్షాలు. నిజామాబాద్ నగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వామపక్షాల ఆధ్వర్యంలో అమెరికా ఇటు ఇజ్రాయెల్ రెండు దిష్టి బొమ్మలను దగ్ధం చేసి మరీ నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఏదైతే డ్రోన్ దాడులు, అణ్వాయుధాలపై జరుగుతున్న దాడిని వారు ఖండించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడిని వెంటనే ఆపివేయాలని చెప్పి సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఏదైతే అమెరికా చేస్తున్న ఈ సామ్రాజ్యవాద కుట్రనైతే ఖండించాలని వారు తెలియజేశారు. ఈ దాడులు వెంటనే ఆపాల్సిందిగా భారతదేశం సపోర్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళైతే ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ కలెక్టరేట్ ప్రాంతంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి జిల్లాలోని కొన్ని పల్లెలు మద్యపాన దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా కొండాపూర్, గుడితాండా, షేర్ శంకర్ తాండా, ఈ తాండాల్లో సంపూర్ణంగా మద్య నిషేధం అమలవుతోంది. గ్రామంలో మహిళలంతా కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరు కూడా మద్యం సేవించొద్దు అని ఒక నిర్ణయం, కట్టుబాట్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ గ్రామంలో ఎవరు మద్యం తాగినా వారికి 5,000 రూపాయల ఫైన్ వేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళ అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే వారికి 1,00,000 రూపాయల ఫైన్, అంతేకాకుండా గ్రామ పంచాయతీ నడిబొడ్డున వాళ్ళని నిలబెట్టి 10 చెప్పు దెబ్బలు కొట్టే విధంగా వాళ్ళంతా కట్టుబాటు చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ పల్లెలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటున్నాయి. మద్యం ఇంతకు మునుపైతే రోజు మద్యం తాగి యువకులు అలాగే ఇంటి దగ్గర గొడవలు పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ మద్యం తాగకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి గృహిణులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా తమ భర్తలు సమయానికి వస్తున్నారని చెప్పి ఎక్కడ గ్రామంలో కూడా గొడవలు జరగడం లేదని, గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయని చెప్పి ఆ గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మరికొన్ని గ్రామాలు కూడా ఏదైతే ఈ పల్లెల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఆ గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులను నివారిస్తున్నాయి. ముక్త కంఠంగా వీళ్ళు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టేది లేదని తెలియజేస్తున్నారు. ఎవరైనా మా గ్రామంలో మందు తాగినట్టు వాళ్ళు తెలియజేస్తే వారికి 5,000 రూపాయల బహుమానం కూడా అందించేట్టుగా వాళ్ళంతా తీర్మానం చేశారు. దాంతో ఆ గ్రామంలో అసలు సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ లో నిరుపయోగంగా మారాయి. చివరకు అవి కూలిపోయే దిశకు చేరుకున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా
నిజామాబాద్ జిల్లాలో నిర్మించేశారు. వాటిని నిర్మించి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం వాటి చుట్టూ కూడా పిచ్చి చెట్లు మొలిసి అవన్నీ కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. అంతేకాకుండా అక్కడున్న ఏదైనా విలువైన వస్తువులన్నీ, కిటికీలు కావచ్చు, ఇటు పైపులు, ప్లంబర్ ఏదైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చోరీకి గురవుతున్నాయి. ప్రస్తుతం ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 1100 ఇల్లు నిర్మించారు. నిజామాబాద్ పట్టణంలోనే సుమారుగా 800 ఇల్లు నిర్మించి రెడీగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అయితే నిర్మించింది. కాకపోతే వాటిని లబ్ధిదారులకు అందించడంలో తాత్సారం చేస్తున్నారు. మొదట 800 ఇళ్ల నిర్మాణం నిజామాబాద్ లో జరిగింది. అప్పుడు 20,000 మంది లబ్ధిదారులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి అర్జీలు పెట్టుకున్నారు. ఏదైతే ఈ 4 ఏళ్లలో అది కాస్త 35,000కు చేరుకుంది. ఇల్లు లేని వీళ్ళంతా కూడా మాకు ఇల్లు కావాలని చెప్పి మున్సిపాలిటీలో 35,000 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎవరికి ఇళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పటికీ 3 సార్లు ఎంక్వైరీ జరిగింది. అయినప్పటికీ వాటిని పేదలకు పంచడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కలెక్టర్ స్పందించి వాటిని పేదలకు అందచేయాలని చెప్పి బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో హెచ్చరిక జారీ చేశారు. ఆగస్టు 15 వరకు ఈ పేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోతే తామే ఆగస్టు 15 రోజున పేదలతో ఆ గృహ ప్రవేశం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. చూడాలి మరి ఆగస్టు 15 వరకు ఈ పేదలకు ఈ పంపిణీ జరుగుతుందా, లేదంటే బీజేపీ నాయకులు అనుకున్నట్టుగా ఈ గృహ ప్రవేశాలు జరుగుతాయి. అది కలెక్టర్ ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి పోలీసులు కొత్త లోగోను ఆవిష్కరించారు. ఏదైతే ఇంతకు మునుపు లోగోను ప్లేస్ లో కొత్త లోగోను సరికొత్తగా ఆవిష్కరణ చేశారు కామారెడ్డి ఎస్పీ. ప్రజల భద్రతే ధ్యేయంగా ఆ లోగో ఆవిష్కరణ అయితే జరిగింది. లోగోలో ప్రధానంగా గరుడ సింబల్, పారదర్శకమైన పాలన ప్రజలకు అందించడం కోసమే ఈ లోగో ఆవిష్కరించినట్టుగా ఎస్పీ తెలియజేశారు. కామారెడ్డి ఎస్పీ కొత్తగా వచ్చిన రాజేష్ వచ్చిన తర్వాత ఎన్నో సమూల మార్పులు తీసుకొచ్చారు. కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా అవినీతి పైన ఉక్కుపాదం మోపుతున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను పై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అధికారుల పైన అప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి వారిపైన చర్యలు తీసుకోవడం వల్ల కామారెడ్డి జిల్లాలో పారదర్శకమైన పాలన అందుతోంది. 3 సిఐలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అలాగే అవినీతి అధికారులకు కూడా భయపెట్టిస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఈ పాలన అంతా కూడా చాలా అద్భుతంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఆ లోగోలో ప్రజల భద్రతే మా ధ్యేయం అనే విధంగా ఆవిష్కరించారు. ఆ లోగో అందరినైతే ఆకర్షిస్తోంది. కామారెడ్డి జిల్లా ఏదైతే చోరీకి గురైన మొబైల్ ఫోన్ అందించడంలో ప్రథమ స్థానంలో ఒకే నెలలో 110 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సుమారుగా 16 లక్షల రూపాయల విలువ చేసే మొబైల్ ఫోన్లను బాధితులు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి అందజేసినట్టు కామారెడ్డి పోలీసులు అయితే తెలియజేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డిలో ఇప్పటి వరకు 3,263 మొబైల్ ఫోన్లను ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్టు పోలీసులు అయితే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఎవరైనా మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నట్టయితే వెంటనే పోర్టల్లో సమస్యను రైజ్ చేస్తే దాని సమస్య త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి కామారెడ్డి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో ఒక ముదిరాజు యువకుడిపై కొందరు యువకులు సుమారు 40 మంది యువకులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. సురేష్ అనే యువకుడిని ఒక్కడిని చూసి ఒక వర్గానికి చెందిన వారు 40 మంది అతని పైన దాడి చేశారు. దీంతో ముదిరాజు కులస్తులంతా కూడా నేషనల్ హైవే పైన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒక్కడిని చూసి 40 మంది ఎవరైతే దాడి చేశారో వారందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అయితే పోలీసులు గుర్తించినట్టుగా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ చిన్నపాటి విషయంలో ఇంత భారీ గొడవ జరిగింది. 40 మంది కలిసి ఒక్క సురేష్ అనే వ్యక్తి పైన దాడి చేయడం పట్ల అయితే ముదిరాజ్ కులస్తులు సీరియస్ గా ఉన్నారు. వెంటనే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏదైతే నేషనల్ హైవే పైన వీళ్ళంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టి అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ కూడా చోటు చేసుకుంది. ఎలాగైనా ఎవరైతే బాధితుకి న్యాయం చేస్తా అని చెప్పి పోలీసులు కూడా తెలియజేశారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు సర్దు చెప్పడంతో నిరసన కార్యక్రమం విరమించారు. ఇవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలు. కెమెరా పర్సన్ గణేష్ తో రాజు మహాన్యూస్ నిజామాబాద్ నుండి.